ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలలో వరుస ఫుడ్ పాయిజన్స్ కలవరపెడుతున్నాయి. ఇవాళ కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. వసంతపేట మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుండగా ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులతో బాధపడటం మొదలుపెట్టారు. పరిస్థితిని గమనించిన పాఠశాల హెడ్ మాస్టర్ వెంటనే స్పందించారు. అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పిల్లలంతా హాస్పిటల్ అని చెప్పినాడు సార్. భోజనం చేసినాక కడుపు నొస్తానికి వాంతులేనా అని చెప్పి మేము అడగలేదు సార్. అవన్నీ ఇంకా టెన్షన్ కు మేము అడగక వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక పిల్లలు చెప్పినారు సార్. కడుపు నొప్పి వస్తా అన్నారు సార్. సార్ మేము వచ్చినా హెడ్ మాస్టర్ అయితే ఏం చెప్పలేదు సార్. వేరే టీచర్ చెప్పింది. ఏమన్నాయంట టీచర్ అంటే ఏదో కలిపేట అడిగేటప్పుడు నీట్ గా కడగలేదని టీచర్ చెప్తుంది. వీళ్ళైతే కన్నా కల్లా ఉండకపోయినాయి అని చెప్పేసి అంటున్నారు సార్. కొంతమంది ఎలా పడుతున్నాయి అని చెప్పి అంటున్నారు. వీళ్ళకైతే స్మెల్ వచ్చిందంటే